ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. నా పేరు మాలతి. నేను ఉండేది హైదరాబాద్లో. నేను లాస్ట్ ఇయర్ మార్చి నుంచి నేను 3:30 లైవ్లో ఉన్నాను. నేను నాతో పాటు మా చెల్లెల కోసం కూడా ప్రార్థించేదాన్ని. మా చెల్లెల పేరు మమత. తనకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి 2 అమ్మాయిలు ఉన్నారు. అయినప్పటికీ తనకి బాబు కావాలనే కోరుకుంది. 8 ఇయర్స్ అయిపోయినా మళ్ళీ తను కన్సీవ్ కాలేదు. చిన్న పాపకి 8 ఇయర్స్ వచ్చినాయి. అయినా తనకు మాత్రం బాబు కావాలనే ఆశ మాత్రం అలానే ఉండేది. తను నాకు చెప్పింది, నీతో పాటు నా కోసం కూడా ప్రార్థన చెయ్యి, నాకు బాబు పుట్టాలని చెయ్యి అనేది. నేను తన కోసమని 3:30 లైవ్లో స్తుతించేదాన్ని. అయితే తను కన్సీవ్ అయింది. ఈ మంత్ 13న తనకి బాబు పుట్టాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. నిజంగా తనకి డెలివరీ అయ్యే వరకు కూడా నాకు ఎక్కడో భయం ఉండేది. ఆల్రెడీ తనకి 2 ఆడపిల్లలు ఉన్నారు. మధ్యలో ఒకటి కూడా కన్సీవ్ అయితే పాపని తీపిచ్చేశారు. ఇదైనా బాబు వస్తారా రారా అని ఒక పక్క భయం ఉన్నప్పటికీ, లేదు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు, నేను థ్యాంక్స్ చెప్తున్నాను కదా, ఖచ్చితంగా దేవుడు ఇస్తానని విశ్వసించాను. తనకి బాబు పుట్టాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. మమ్మల్ని 3:30 లైవ్లో బలపరుస్తున్న మీకు, శ్రావణి సిస్టర్ గారికి ప్రత్యేక వందనాలు. ఇంకొకటి, మా చెల్లి వాళ్ళ నైబర్ తన యొక్క 3 తులాల గొలుసు ఫంక్షన్ ఉందని చెప్పి తీసుకెళ్ళింది. తనకు తెలియకుండానే తాకట్టు పెట్టేసింది. ఆ అమ్మాయి ఆ గొలుసు విడిపించలేకపోయింది. దానికోసం కూడా నేను 3:30 లైవ్లో ప్రార్థించాను, స్తుతించాను. దేవుడు అద్భుత రీతిగా మా చెల్లికి డెలివరీ అయ్యే ఒక 1 వీక్ ముందే వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఈ అమ్మాయి బాధను అర్థం చేసుకొని ఆ 3 తులాల గొలుసు తిరిగి తీసుకొచ్చి ఇచ్చారు. మామూలుగా అయితే ఒరిజినల్ గొలుసు తాకట్లో వెళ్ళిపోయింది వేలంలో. వాళ్ళు మళ్ళీ కొత్త గొలుసు చేయించి తీసుకొచ్చి ఇచ్చారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు. మీకు కూడా వందనాలు బ్రదర్.